ఉంటుంది. మొన్న అంగన్వాడీలు సమ్ చేశారు, మున్సిపల్ కార్యకులు సమ్ చేశారు. కాస్తంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? ఎందుకంటే వాళ్ళతో చేసిన చర్చలు విఫలమయ్యాయి. సో కాస్తంత ఎఫెక్ట్ పడే ఛాన్స్ వాళ్ళు ఎందుకు సమ్మె చేస్తున్నారు నాకు తెలియదండి. జీతాలు పెంచమని చేస్తున్నారు. అండ్ చూస్తున్నారు ఇప్పుడు అది కూడా సర్వే చేస్తున్నారు కదా, 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా వెరిఫై చేస్తున్నారు. సో గవర్నమెంట్ అన్నది వాళ్ళు నిర్ణయాలు తగిన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు అలా అంటే ఇప్పుడు సరే 26,000 మీరు సమ్మె చేశారు, 26,000 ఇస్తాం. ఇంకొక ఆర్గనైజేషన్ వచ్చేసి మాకు ₹1,00,000 కావాలి లేకపోతే సమ్మె విరమించమంటారు. ప్రజల సొమ్ముతోనే కదా వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సింది. వచ్చిన డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయాలి అందరికీ. ఖజానాలో డబ్బులు లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చేస్తారు? మళ్ళీ అప్పుల పాలయ్యేది రాష్ట్రమే కదా, మళ్ళీ శ్రీలంక కదా. ఇప్పటికే చాలా అప్పుల్లో ఉంది ప్రభుత్వం వచ్చాక. అవును, మన తెలంగాణలో 84,000 కోట్ల కరెంటు బకాయిలు ఉన్నాయి. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్ మీదనే అందరికీ ప్రేమ. చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అప్పులు చేశారు, కానీ దాని గురించి కూడా ఎవరు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అప్పు చేశారని మాట్లాడతారు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి? ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర, పేపర్స్ ఉన్నాయంటే ఒక్కడు కూడా డాక్యుమెంట్ తీసుకొచ్చి స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి చూపించే నాదుడే ఉండడు. పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుల కంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు తక్కువ అని పార్లమెంటు సాక్షిగా, వారు మా పార్టీ కాదు కదా, బీజేపీ కదా, బీజేపీ వీళ్ళతో పొత్తు పెట్టుకోవాలనుకుంటారు. ప్రతిదీ మనోజ్ నీది బాగుందమ్మా, నువ్వు ఎట్లున్నావు అంటే ఇంకా మాకు వేరే పని కూడా లేదు, మేము చేసేది మ్యానిపులేషన్ మాత్రమే, పరిపాలన కాదన్నట్లుంది. నిర్మలా సీతారామన్ మా కోసం ఎందుకు మ్యానిపులేట్ చేస్తుందబ్బా? అంటే బీజేపీ వైసీపీ రెండు దోస్తులు కాదు. మీరే మాట్లాడారు, ఇక్కడ వాళ్ళంతా కలిసి వస్తున్నారు అంటున్నారు. దోస్తులు కాదంటారు, బీజేపీ వైసీపీ దోస్తు కాదంటారు. చెప్పండి, నేను చెప్తాను. ఇప్పుడు ఒకటి ఇక్కడ దోస్తా, ఇంకోటి కాదు, వాళ్ళకి అవసరం లేదు కానీ వాళ్ళు డిక్లేర్ చేశారు. ఉన్నది మోడీ గారికి జగన్ అవసరం. ఇప్పుడు ఎవరైనా కానీ అబ్బా, ఎవరైనా కానీ ఇప్పుడు వేరే క్రికెటర్ అయినా, అంటే వేరే కంట్రీ క్రికెటర్ అయినా, వాడు మంచి సెంచరీ కొడితే వావ్ మంచి బ్యాట్స్మెన్ భలే కొట్టాడు అంటాం. ఇప్పుడు జగన్కున్న స్టామినా, జగన్కున్న గట్స్, జగన్కున్న పవర్ చూసి ఏ పార్టీ అధ్యక్షుడైనా ఇటువంటి వాడు మా పార్టీలో ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది. దే లైక్ హిమ్. నువ్వు నేనే కదా, ఎవరైనా లైక్ చేస్తారు. బా ఉంటే అట్లా ఉండాలి, మన పార్టీలో ఉంటే ఎంత మంచి. అది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఒక పవర్ఫుల్ పర్సన్తో వేరే వాళ్ళు ఎవరైనా కానీ సఖ్యతగా ఉండాలని చూస్తారు కానీ గొడవలు పెట్టుకోవాలని చూసుకోరు. బికాజ్ హీఈస్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. అండ్ మాకు కూడా సెంట్రల్ గవర్నమెంట్తో గొడవలు అసలు పెట్టుకోము. ఎందుకంటే మాకు రావాల్సిన ఫండ్స్ మాకు వస్తాయి రాష్ట్రానికి. గొడవలు పెట్టుకుని మేము సాధించేది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా అదే చెప్పారు. ఓకే బీజేపీ మీద స్పెషల్ ప్రేమ అంటే ఎలక్షన్స్కి ముందు కూడా ఏమన్నారంటే, ఎవరైతే మాకు కావాల్సినట్టు సమకూరుస్తారో ప్రత్యేక హోదా ఇట్లా వారితో మంచిగా వారికే సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అవసరమైతే. కానీ ఎవరికి అవసరం లేదు ఎంపీ అవసరాలు. చంద్రబాబు అరెస్టు జగన్ కి బాగా మైనస్ అయిందా? చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలన్నదే మా అభిమతం. ఇక్కడ మాకు మంచి జరుగుతుందా? అసలు ఎవరు ఇబ్బంది ఏముందండి? ఏమి ఇబ్బంది? అంత పెద్ద ఆయన్ని, ఎంత పెద్ద అయినా ఇప్పుడు బతుకుంటే వైఎస్ఆర్తో పాటు ఈయన కదా, సరే ఒక ఏజ్ డిస్క్రిమినేషన్ ఉంటే ఏజ్ ప్రకారం ఆయన అంత పెద్ద ఆయన్ని అసలు అక్కడ నేరం రుజువు అవ్వకుండా నేరం రుజువు అయితే ఆయన ఇప్పుడు ఈ పాటి ఇంకా జైల్లో ఉండేవాడు. అన్ఫార్చునేట్లీ నువ్వు లాయర్ కాదు, నేను లాయర్ కాదు మనోజ్, కానీ నాకు తెలిసినంత వరకు చట్టాలన్నవి వయసుకు సంబంధం లేదు. చట్టం అన్నది 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఒక చట్టం, 30 నుంచి 40 ఏళ్ల వరకు ఒక చట్టం, 40 నుంచి 50 ఏళ్ల వరకు ఒక చట్టం, కాళ్ళు ఉన్నవాడికి ఒక చట్టం, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాడికి ఒక చట్టం, అట్లేం ఉండదు. ముసలివాడికి ఒక చట్టం. తప్పు చేసిన వాడు చట్టం ముందు దోషే. వాడు అలా అంటే జగన్ని ఇప్పుడు 14 ఏళ్ళు శిక్ష అనుభవించాడు కదా. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. నేను కూడా చెప్తున్నాను, ఈయన ఖచ్చితంగా తప్పు చేశాడని నేను చెప్పట్లేదు. ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అదే అన్న, మీరు ఒక వైసీపీ యాక్టివిస్ట్ లా కాకుండా అంత పెద్ద ఆయన్ని అన్నేళ్ళు, ఆ మాట తప్పన్నా లేదు, అది తప్ప మాటే తప్పు. అన్నేళ్ళు ములాయం సింగ్ యాదవ్, సారీ లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో పెట్టలేదు. అన్నేళ్ళు సీఎం గా చేసిన వ్యక్తిని ఇలా చేయడం వల్ల లాలూ ప్రసాద్ యాదవ్ వైసీపీకి ప్లస్ మైనస్ అంటారు? వన్ వర్డ్ ఆన్సర్. అసలు మాకు సంబంధమే లేదు, మేము దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తను చేసుకొని పోయింది. అక్కడ ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆధారాలు మేము సబ్మిట్ చేస్తాం కోర్టుకు అని చెప్పారు కాబట్టి అరెస్ట్ చేశారు. ఆ రోజు జడ్జి నమ్మారు. ఆడ తీర్పిచ్చింది ఏది మన సిఐడి కోర్టులో కదా, సిఐడి కోర్టులో తీర్పిచ్చింది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కాదు, ఒక జడ్జి గారు, గౌరవనీయ జడ్జి గారు ఇచ్చే నిర్ణయాన్ని మనం అందరం గౌరవించాలి. అది మన పని. వారు నమ్మారు, తీర్పిచ్చారు, వెళ్ళారు. ఇంకా అదేం క్లోజ్ కాలేదు. నా కన్ను బాగలేదు, కాలు బాగలేదు, తలకాయ దగ్గర నుంచి మోకాళ్ళ దగ్గర వరకు అన్ని రోగాలే అని చెప్పి ఏడుస్తే బెయిల్ ఇచ్చారు. అది ఇంకా ఏం క్లోజ్ కాలేదు. క్లీన్ చిట్ కాదు, క్లీన్ చిట్, కడిగిన ముత్యము, లేకపోతే మెరుపు, పిడుగు అని చెప్పేసి చంద్రబాబుకి ఎవరు ఇవ్వలేదు. అసలు ఏమంటాడు మీరు చూసారా?
తమ్ముళ్ళు నా వయసు 74, నేను 19 తమ్ముళ్ళు, నేను 18 గంటలు పనిచేస్తా తమ్ముళ్ళు, నేను ఇది తమ్ముళ్ళు, నేను గ్రేట్ తమ్ముళ్ళు అని చెప్పుకున్నాడా లేదా మొన్న 3 నెలల క్రితం? నెక్స్ట్ ఎవరిని జైలు వేస్తున్నారు? లోకేష్ నువ్వు భలే అడుగుతావబ్బా. నీ క్వశ్చన్స్ ఎట్లున్నాయంటే నెక్స్ట్ ఎవరు చేస్తాడని. అంటే ఎవరు నెక్స్ట్ ప్లాన్ ఎవరు సార్? ఎవరు తప్పు మార్పులు చేర్పుల క్రమంలో నెక్స్ట్ రోజా ఉందన్నారు ఇందాక మంత్రి గుడివాడ అమర్నాథ్ తర్వాత. ఇప్పుడు చంద్రబాబు తర్వాత లోకేష్ ఇంకెవరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టడానికి ఆయన పెట్టడానికి లోపలడానికి ఎవరు వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే మీ వైసీపీ నువ్వు ప్రతిసారి ఎట్లా అంటే మీ వైసీపీ మాది మ్యానిపులేషన్, మేము జైల్లో పెట్టేది, మాకు అస్త్రాలు ఉన్నాయి. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది, లేదు తప్పు చేయలేదంటే కోర్టులు నిర్ణయిస్తాయి. ఇప్పుడు అధికారాన్ని మనం ఇప్పుడు మీరున్నారండి, మిమ్మల్ని ఊరికే అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? ఎందుకు పెడతారు చెప్పండి? ఆధారాలు చూపించండి అంటే ఆధారాలు చూపిరు. ఆ కేసులో ఎక్కడికి పోయి డబ్బులు అంటే నాకేం సంబంధము, కేబినెట్ నిర్ణయం తీసుకుంది, బ్యూరోక్రాట్స్ తప్పు అంటాడు. ఎక్కడో పివి సింధు పోయి మెడల్ గెలిస్తే నా వల్లే మెడల్ గెలిచాను. చాలా మంది వైసీపీ వాళ్ళు అన్నారండి, అంత పెద్ద ఆయన లోపల అనవసరంగా చేశాడు. కాదు, ఎంత సిల్లీగా ఉందంటే మనోజ్, అంత పెద్ద ఆయన ఏంటి పెద్ద ఆయన? నేను కోరుకునేది ఏంటంటే సీఎం గారికి ఏవైతే సదుపాయాలు ఉన్నాయో, సీఎం గారికి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో, సీఎం గారు ఏవైతే అనుభవిస్తున్నారో అవన్నీ నీకు నాకు ఉండాలని నేను కోరుకునే వ్యక్తిగతంగా పార్టీలతో సంబంధం లేదు. ఎవరు తప్పు చేసినా తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. వ్యక్తుల వాళ్ళ స్థాయిని బట్టి శిక్ష తగ్గించడం పెంచడం ఉండదు. ఇంత పెద్ద వ్యక్తి అంటే మనం ఏం చేయగలం? అంత పెద్ద వ్యక్తి తప్పు చేయడం సిగ్గులేదు? ప్రభుత్వం సొమ్ము తినడానికి సిగ్గులేదు? ఫస్ట్ 300 కోట్లు అన్నారు, 270 అన్నారు, తర్వాత 189 కోట్లు ఎంత అన్నారు, తర్వాత 30 కోట్లు అన్నారు. ఇంత గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది? అవన్నీ కూడా రీసెంట్ గా మొన్న మీరు పచ్చ మీద బాగా చూస్తారు అనుకుంటా. లేదు, రీసెంట్ గా కాదు బ్రదర్, కోర్టు చూసాను, దాంట్లో 7 కోట్లు ఉంది. 7 CR బోడిగుండికి మోకాలకు ముడేసి అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది తీసుకొచ్చి ఆయన్ని కొల్లేట్ చేసి ఇవి కోర్టు యాక్చువల్ ఫిగర్స్ నేను చెప్తాను కదా. 300 సిఐడి వాళ్ళు 7 కోట్లకు ఎందుకు కాదండి, ఇప్పుడు సిఐడి వాళ్ళు మళ్ళీ అదే ప్రెస్ మీట్ పెట్టుకొని వినండి. దానికంటే ముందు వెనక ఎక్కడ ఏమీ జరగలేదు. వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి క్రియేట్ చేస్తా. సీమన్స్ సీఈఓనే మాజీ సీఈఓనే చెప్పాడు సార్, ఆయన నిరపరాధే, ఆయనకేం తెలియదని. ఎవరు? సీమన్స్ సీఈఓ. ఈ సీమెన్స్ మాజీ సీఈఓ అతను సంజయ్ గుండు అతను కరెంట్ పోయినప్పుడు సంతకం పెట్టింది ఆయన కదా. కరెంట్ పోయిందని మీరు అక్కడ ఉన్నారా? మీరు అప్పుడు ఆయన డైరెక్ట్ చెప్పాడు, మేము సంతకం పెట్టేప్పుడు కరెంట్ కూడా పోయింది మాకు గుర్తుందని. అంటే ఏంది, సీఎం ఆఫీస్ లో కరెంట్ పోతే జనరేటర్ రా అనేది మాకు ఇప్పుడు తెలిసింది, క్యాండిల్ లైట్ లో సంతకాలు పెడతారని చెప్తాను చూడండి. ఆ గుండు వ్యక్తిని కూడా, ఆ గుండు బాస్ ను కూడా మాకు సంబంధం లేదు కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది కదా, ఈడీ రాష్ట్రానికి సంబంధం లేదు. మార్చి 3వ తేదీ 2023 ఈడీ వాళ్ళు ఆయన అరెస్ట్ చేసి 1 రోజులు జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆయన ఎప్పుడు పోయాడు తెలుసా? సంజయ్ మాజీ సీఈఓ ఎప్పుడు పోయాడు తెలుసా? 2018లోనే పీక్ పక్కన పడేశారు సీమెన్స్ వాళ్ళు. అతను అతను కాదు, సీమెన్స్ వాళ్ళు క్లియర్ గా చెప్పారు, మేము ఎటువంటి ఫండ్స్ ఇవ్వలేదురా బాబు. 3,400 కోట్లు అప్పనంగా రాష్ట్రానికి ఇస్తారంట. మనం 10% 348 కోట్లు 50 కోట్లు ఉన్నారు కదా, అది మనం పెట్టుకోవాలంట. వాళ్ళు ఇవ్వకముందే 3,400 కోట్లు మనం 350 కోట్లు రిలీజ్ చేసేసామంట. వాట్ ఏ జోక్ ఇస్ దాట్? అంటే సీమెన్స్ వాళ్ళు నెత్తినోరు బాదుకొని, సీమెన్స్ అనేది జర్మనీ కంపెనీ, మనకేమైనా సౌత్ తల్లి ప్రేమ ఉందా మన దేశం మీద, మన ఏపీ మీద? 3,500 కోట్లు అప్పనంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో సరే ఆయన ఎవరు ఇస్తారు మనోజ్? 3,500 కోట్లు జైలుకి వెళ్ళారు, వచ్చారు, అంత బానే ఉంది. సరే ఇప్పుడు ఆ కోర్టు అది ఇంకా దోమలు గుట్టాయి, అది ఇంకా టాయిలెట్లు సరిలేవు, చంపాలని చూశారు, అది రన్నింగ్ లో ఉంది. సరే వైసీపీ చాలా చేస్తారులేండి, అది వేరే విషయం. అది ఇంకా ప్రోగ్రెస్ లోనే ఉంది. కానీ స్కిల్ డెవలప్మెంట్ నుంచి విద్యార్థులకి మంచి జరగలేదంటారా? ఏది జరగలేదనే కదా బాసు చెప్పేది. సెంటర్లు లేవు, పాడు లేవు, ఏంటి 50,000 మందికి దాని త్రూగా జాబ్ అట్టర్ రబ్బిష్. ఇప్పుడు గవర్నమెంట్ లెక్కల ప్రకారం కాదు, గత 6 ఏళ్ళు లిస్టు తీసుకుంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఏది గవర్నమెంట్ లెక్కలు? 2016లో ఈ స్కామ్ జరిగింది. 2016లో ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు చెప్పండి. తర్వాత కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూ అయింది. అక్కడ మనం అనేది స్కిల్ డెవలప్మెంట్ కంప్లీట్. చంద్రబాబు గారు మొన్న ఆ జైల్లో కూడా అక్కడ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విజిట్ చేశారు. అందరు కూడా క్లాప్స్ కొట్టారంటే తెలుసా? అబ్బా ఇప్పటికైనా వచ్చాడు దొంగ, మేము ఎప్పటి నుంచో ఉన్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా మా సోదరుడు వచ్చాడని క్లాప్స్ కొట్టారంట. అంటే సోదరుడు మా తాత వచ్చాడు అని కాదు బాసు. 1 సంవత్సరంలో ఫండ్స్ మిస్యూజ్ అయినాయంటే ఎక్కడెక్కడికి పోయి ఇప్పటికి లేదా అప్పటికి లేదంటే ఇప్పుడు వై యు ఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్? నేను అనేది అది లేదా ఇది లేదా కాదు. 3,500 కోట్లు సీమెన్స్ నుంచి వచ్చిందా? ఎక్కడొచ్చింది? వాళ్ళు రాకముందే మీరు 350 కోట్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆగమేఘాల మీద ఎక్కడికి వెళ్ళాయి ఫండ్స్?
మూడవది సిమెంట్స్ వాళ్ళు 3,500 కోట్లు పెడితే వాళ్ళ ప్రతినిధి బృందం ఏమైనా వచ్చిందా చెక్ చేయాలి కదా. వాళ్ళు కూడా ఇప్పుడు డబ్బులు నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏదైనా ఒక చారిటీ కానీ ఒక కంపెనీ కానీ ఒకటే ఒక నిమిషం లెట్ మీ ఫినిష్. నేను చెప్తున్నా అదే చెప్తున్నా. వాళ్ళు వచ్చేసి ఏమైనా చేశారా? ఇది ఏం స్కామ్ జరిగిందంటే నేను చెప్తాను చూడండి బాసు. ఆ గుండు బాసు, ఈ లోకేష్ వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు. ఇట్లా ఒక ప్రాజెక్ట్ లాగా స్టార్ట్ చేద్దాం, మీరు గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేయండి. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వాళ్ళే 3,500 కోట్లు ఇచ్చేటప్పుడు వీళ్ళు మళ్ళీ 58 కోట్లు ఖర్చు పెట్టి సిమెంట్స్ వల్ల, అది ఇంకోటి ఏదో కంపెనీ ఉంది పక్కన టైఅప్ అయిన కంపెనీ ఇండియాలో, నాగ్పూర్లోనే ఎక్కడో వాళ్ళకి నాకు టక్కును గుర్తు రావట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే 58 crores వర్త్ ఆఫ్ సాఫ్ట్వేర్ మళ్ళీ కొన్నారు సిమెంట్స్ దగ్గర నుంచి. ఆల్రెడీ వాళ్ళు 3,500 కోట్లు ఇచ్చినప్పుడు మనం 58 కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం ఏముంది? సో అది కొని అవన్నీ పోను తర్వాత 248 కోట్లు 250 కోట్లు అన్నారు. వాట్ ఎవర్ దే స్పెండ్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ద 380, మొత్తం పోలేదు 370, జిఎస్టీతో కలిపి 374 అనుకుంటా, మొత్తం కలిపి దాంట్లో ఇంత ఖర్చు పెట్టారు. 58 కోట్ల సాఫ్ట్వేర్ కొన్నారు. అదే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అది అన్నారు. సిమెంట్స్ వాళ్ళు లెటర్ కూడా పంపించారు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది మేము ఎవరికి ఇవ్వము, అసలు మాకు అవసరం లేదు. ఏదైనా సాఫ్ట్వేర్లో డిస్కౌంట్ ఇస్తాం కానీ ఆల్రెడీ ఆ 58 కోట్ల సాఫ్ట్వేర్ కొన్నారు కదా దాంట్లో డిస్కౌంట్ ఇచ్చాము, అంతకంటే ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు. అక్కడ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి మాకు సంబంధం లేదు అని సిమెంట్స్ వాళ్ళు చెప్తున్నారు. కంపెనీయే సంబంధం లేదన్నప్పుడు లోకేష్ వచ్చేసి లేదు లేదు వాళ్ళకి సంబంధం ఉంది, వాళ్ళకి సంబంధం ఉందంటే వాట్ ఏ జోక్ ఈజ్ దట్ చెప్పు మనోజ్. ఇంకా ఎంతకంటే ఇంకా మిగతా అన్ని అనవసరం. 7 కోట్లకు దిగిందా, 6కు దిగిందా, 27కు దిగిందా, 34కు దిగిందా, ఇవన్నీ కూడా అనవసరం. అసలు సిమెంట్స్ వాళ్ళు 3,500 కోట్లు ఇవ్వట్లేదు, మీరు 350 కోట్లు ఎందుకు రిలీజ్ చేశారు? సమాధానం చెప్పండి, అయిపోయి ఇంకా కేసు క్లోజ్ అయినట్టు కదా. అది చెప్పరు. ఏందో ఒకటి 17C ఏదో ఉంది కదా, అది దాన్ని యూజ్ చేస్తాం దీన్ని యూజ్ చేస్తాము, అవి ఎన్ని మాటలు అవసరమా? ఇప్పుడు 3,500 కోట్లు వచ్చినట్టు చూపిస్తే మీరు 10% రిలీజ్ చేయండి, కేల్ కథం అయిపోయింది, మీరు కరెక్ట్ చేసినట్లు. 3,500 కోట్లు రాకముందే 350 కోట్లు రిలీజ్ చేసినారా, మీరు తప్పు చేసినట్లు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని